జపాలి స్వయంగా శివుడే రుద్రుడి రూపంలో హనుమంతుడిగా వెలిసిన చోటు. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. హనుమంతుడు జన్మించిన చోటు కూడా ఇక్కడే. స్వయంగా రామచంద్రుడే సీతాదేవితో కలిసి జపాలి తీర్థంలో స్నానమాచరించినట్టు చరిత్ర ఉంది. శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన. ఇక్కడ ఉన్న చెట్టుకి స్వయంగా గణపతే వెలిసాడు. జపాలినే జపాలి తీర్థం అని కూడా అంటారు. ఇది తిరుపతి నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంది. తిరుపతి వచ్చిన వాళ్ళు కంపల్సరీ జపాలి తీర్థం చూసే వెళ్తారు. చుట్టూ చెట్లతో సూర్యకిరణాల మధ్యలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. చూడ్డానికి అయితే 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది టెంపుల్. ఇప్పుడు ఆర్చ్ చూసాం కదా, అక్కడే కార్స్ అన్ని ఆపేస్తారు. అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. మనకి జీపులు కానీ కారు కానీ లోపలికి ఎంట్రీ ఉండదు, అన్నీ కూడా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్ని దాటుకొని లోపలికి వెళ్తే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ మొత్తానికి ఒక 500 మెట్లు ఉండొచ్చు. మనకి నడిచిన ఫీలింగే రాదు, అంత బాగుంటుంది వే కూడా. చుట్టూ అడవి, అన్ని చెట్లే. ఇంకా అక్కడ జలపాతాలు, దివ్య తీర్థాలు కూడా ఉన్నాయి. పక్షులు, కోతులు, ఉడతలు చాలా ఉంటాయి. మనం వెళ్ళే దారి కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. వెళ్ళే దారిలోనే తినడానికి తాగడానికి కూడా ఇలా షాప్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇక్కడున్న చెట్లతో చాలా ఔషధాలు కూడా తయారవుతాయంట. ఈ టెంపుల్ దగ్గరలోనే జలపాతాలు కూడా ఉన్నాయి. చూడ్డానికైతే అడవి చాలా అందంగా ఉంటుంది. ఇలా అన్ని మెట్లు దాటుకున్న తర్వాత హనుమంతుడి టెంపుల్ వస్తుంది. ఇక్కడ వ్యూలో మనం మార్నింగే వెళ్తే కనుక అక్కడ హనుమంతుడి టెంపుల్ మీద సూర్యకిరణాలు పడుతూ చాలా అందంగా ఉంటుంది. అలా ఉదయాన్నే చూస్తే మనకి హనుమంతుడు హిమాలయాల్లో ధ్యానం చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంటుంది చూడ్డానికి. రకరకాల కోళ్ళు, పక్షులు, కోతులు, ఉడతలు చాలా అంటే చాలా కనిపిస్తాయి. అవన్నీ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నడవచ్చు ఆ దారి అంతా. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 5 నుంచి నైట్ 7 వరకు ఎలా ఉంటుంది. ఇంకా నైట్ 7 తర్వాత అక్కడ స్టెప్స్ దగ్గరే గేట్ క్లోజ్ అయిపోతుందంట. సో నైట్ 7 లోపే ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవాలి. నార్మల్గా 5 to 1 వరకు కూడా దర్శనం ఉంటుంది. మళ్ళీ 1 to 2 అయితే టెంపుల్లోకి అలౌ చేయరు. టెంపుల్ గేట్స్ క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ 2కి ఓపెన్ చేస్తారు. మేము అదే టైంలో అక్కడ టెంపుల్కి వెళ్ళాము. ఇంకా 1 అవర్ అక్కడే వెయిట్ చేసి అంతా తిరిగి 2కి గేట్స్ ఓపెన్ చేశారు. అప్పుడు దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ చెట్లు అయితే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ చెట్లు ఉన్నాయి. చూడడానికైతే చాలా బాగుంటుంది. ఇంతకు ముందు ఒక వీడియోలో ఒక అమ్మాయి తల మీద చెట్టు బెరడు విరిగి పడిపోయింది కదా, అది ఇక్కడున్న చెట్టునే. ఈ చెట్టు బెరడే విరిగి పడిపోయింది. ఎప్పటి నుంచో ఉంటుంది కదా. చెట్ల కింద నడిచేటప్పుడు కొంచెం చూసి నడవాలి. ఇలా మనకి తాగడానికి, తినడానికి, అలాగే దేవుడి వస్తువులు, దేవుడికి పూజ చేయడానికి తమలపాకులు అన్నీ దొరుకుతాయి. తమలపాకులతో ఇక్కడ ప్రత్యేకమైన పూజ కూడా చేస్తారు. టెంపుల్లోనే మనకి చేతికి కట్టుకునే దారాలు కూడా అమ్ముతారు దేవుడి దగ్గర పూజ చేసి. ఇంకా టెంపుల్ ఎదురుగా ఒక కొలను ఉంది. ఆ కొలంలో చూస్తూ ఉండగా ఒక పెద్ద పాము కనిపించింది. ఆ పాము అయితే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంత ఫాస్ట్గా వచ్చిందో. అడవి కదా, పాములు కూడా ఎక్కువే ఉంటాయి. అందుకే మార్నింగ్ రావడానికే ట్రై చేయాలి. నైట్ టైం అయితే కొంచెం భయం ఉంటుంది. సో ఈ పాముని చూస్తే నాకు చాలా భయం వేసింది. అది ఎంత ఫాస్ట్గా తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ పైకి వస్తుంది అనుకున్నా, కానీ అక్కడక్కడే తిరిగి మళ్ళీ లోపలే ఉంది. అదైతే ఏం పామో అర్థం కాలేదు. ఇక్కడ చరిత్ర ప్రకారం శ్రీ మహావిష్ణువు రామావతారంలో రామదూతగా, శివుడే స్వయంగా రుద్రావతారమైన హనుమంతుడిగా వానర రూపంలో ఇక్కడ వెలిసాడు. ఇక్కడ జపాలి అనే మహర్షి హనుమంతుడి అవతారం కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సు తర్వాత హనుమంతుడు ఇక్కడ వెలిసాడు. జపం వల్ల హనుమంతుడు స్వయంగా వెలిసాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జపాలి అంటారు. రావణుణ్ణి చంపిన తర్వాత రాముడు, సీతాదేవి కూడా వచ్చి ఇక్కడ జపాలి తీర్థంలో స్నానం ఆచరించారంట. ఇక్కడ దివ్య తీర్థాలు ఉండడం వల్ల జపాలి తీర్థం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎలాంటి కోరుకున్నా తీరుతుందని అందరి నమ్మకం. అక్కడున్న జపాలి తీర్థంలో స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఎంత కష్టమైనా ఎలాంటి కోరికైనా కోరుకుంటే
ఆ కోరిక ఇట్టే తీరిపోతుందంట. అలాగే లైఫ్లో కష్టాలు కూడా తీరిపోతాయని అందరి నమ్మకం. నిజంగా ఇప్పుడు చేసే వాళ్ళందరికీ జరుగుతుంది అని కూడా చరిత్ర ఉంది ఇక్కడ. అక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా లోపలికి ఇలా వెళ్తే అడవిలోకి వెళ్ళినట్టే, అక్కడ జలపాతం కూడా ఉందంట. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి తపస్సు చేసుకుంటున్నట్టు విగ్రహాలు కూడా ఉంటాయి. చుట్టూ అడవి, సూర్యకిరణాలతో, చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది. అసలు అక్కడి నుంచి అయితే రావాలని కూడా అనిపించదు. టెంపుల్ ఎదురుగా ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటుంది. అది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది. ఆంజనేయ స్వామి వెలిసినప్పటి నుంచి అక్కడ ఆ చెట్టు ఉందంట. ఆ చెట్టుకే స్వయంగా వినాయకుడు వెలిసాడు. ఇంకా దర్శనం తర్వాత రిటర్న్ అయిపోయాం. రిటర్న్ వచ్చేటప్పుడు మెట్లకి పక్కనే వేరే దారి కూడా ఉంటుంది, మట్టి రోడ్డు. ఆ దారిలో కూడా మనం వెళ్ళొచ్చు. డైరెక్ట్ అక్కడ జపాలి హనుమాన్ టెంపుల్ అని ఆర్చి కనిపించింది కదా, అక్కడికి వెళ్ళిపోతాము. ఈ వే అయితే ఇంకా చాలా బాగుంటుంది. రోడ్ అయితే మట్టిగా ఉంటుంది, కానీ చుట్టూ అడవి, చెట్లు చాలా అంటే చాలా బాగుంటాయి. వెళ్ళినప్పుడు మెట్ల దారి వెళ్ళినా వచ్చేటప్పుడు ఈ వే రావడానికి ట్రై చేయండి. వచ్చే దారి అయితే చాలా బాగుంటుంది. తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఈ హనుమాన్ టెంపుల్ అస్సలు మిస్ చేయొద్దు. అక్కడ ఏం కోరుకున్నా నిజంగా నెరవేరుతాయి. అలాగే ఇక్కడున్న లొకేషన్స్, నేచర్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళారా? అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.